హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఎల్లప్పుడూ దేవుని ప్రార్థిస్తాను. చూడండి, ఇవి లోటస్ సీడ్స్తో లోటస్ మొక్కలు ఎలా పెంచాలనేది మీకు వీడియో చూపిస్తాను. ఇవి అమెజాన్ నుంచి తెప్పించానండి. సీడ్స్ ఈ కవర్లో వచ్చాయి మంచిగా. ఇవి సీడ్స్. వీటిని డైరెక్ట్గా సీడ్స్ని ఎప్పుడు కూడా మొక్కలు వేయొద్దు. వీటిని ఉంది చూసారా, దీన్ని ఇది ఇలా సూదిగా ఉన్న వైపు కాకుండా వెనక వైపు దీన్ని ఇలా అరగదీయాలండి. ఇలా ఉందా, ఎక్కడైనా రఫ్గా ఉన్న దాని మీద ఇలా అరగదీయాలండి. ఇలా అరగదీయడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా వైట్గా రావాలి. అరగదీసేటప్పుడు మొత్తం ఇలాగ వైట్గా కనిపించినంత వరకు వాటిని రఫ్గా ఉన్నటువంటి రాయి మీదైనా దేని మీదైనా అరగదీయాలి. అరగదీసిన తర్వాత వీటిని ఒక గాజు గ్లాసులో వేయాలి. ఇలా మన దగ్గర ఉన్నటువంటి సీడ్స్ అన్నిటినీ ఇలా అరగదీసుకోవాలి. నేను ఒక 5 అరగదీసి పెట్టానండి. ఇలా నేను ఒక 5 అరగదీసి పెట్టాను. వీటిని ఇలా గాజు గ్లాసులో వేసుకోవాలి. వీటిని ప్రతిరోజు వాటర్ మారుస్తూ ఉండాలి. వీటిని ప్రతిరోజు వాటర్ మారుస్తుంటేనే ఇవి మంచిగా ఉంటాయి, లేకపోతే ఇవి పాడైపోతాయి. ప్రతిరోజు వాటర్ మార్చుకుంటూ ఉంటుంటే దాదాపు 15 డేస్కి ఇలా అవుతాయి. చూడండి, చూపిస్తాను. చూసారా, 15 డేస్కి ఇలా అవుతాయి ఇవి. ఇలాగా నాకు అవి గ్లాస్ పెద్దగా చిన్నగా అయిపోవడం సరిపోలేదని ఇలా బకెట్లో వేసాను. వీటిని టబ్లో ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి అనేది కూడా మీకు వీడియో చూపిస్తాను. చూడండి. వీటిని కూడా వాటర్ వేసేసి మట్టిని బంకమట్టి, ఈ లోటస్కి ఏంటంటే బంకమట్టి ఉండాలంట. మరి నాకు అంత బంకమట్టి దొరకలేదు. గార్డెన్ సాయిల్లోది కొంచెం తీసి పెట్టాను. ఇప్పుడు ఇవి ఒక్కొక్క సీడ్స్ని తీసి ఇట్లా వీటిని పెట్టి మట్టి కూడా ఇట్లా బాగా అనాలంటండి మంచిగా. బాగా మెత్తగా ఇట్లా పిసికి మంచిగా చేయాలంట మట్టి. ఇలా పెట్టాలండి. ఇలా పెడితే ఏంటంటే పైకి వచ్చేయకుండా కొంచెం సపోర్ట్గా ఉంటాయి. ఇలా మట్టి ముద్ద చుట్టి పెట్టామంటే పైకి రాకుండా మంచిగా ఉంటాయి. చూసారు కదా, ఇలా పెట్టాలి. బంకమట్టి వీలైనంత వరకు మనకి బంకమట్టి ఎక్కడైనా దొరికితే కనుక తెప్పించుకొని పెట్టుకోవాలి. మేము ఉండే సిటీలో మాకు బంకమట్టి ఎక్కడ దొరుకుతుందండి. ఇప్పుడు దీని నిండా టబ్ నిండా వాటర్ నింపాలి. అలాగే ఇంకొక దాంట్లో కూడా ఇట్లా మంచిగా చేసుకొని మెత్తగా చేసుకోవాలండి. విత్తనాలు నేను ఫోటోలో చూపినట్టు బాగా ఏదన్నా ఒక రఫ్గా ఉన్న రాయి మీద వైట్ కనబడేటంతగా అరగదీసి వాటిని ఒక గాజు గ్లాసులో కానీ గాజు బౌల్లో కానీ వేసుకోవాలి. అవి దాదాపు ప్రతిరోజు వాటర్ కంపల్సరీ మార్చాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. వాటర్ మార్చిన తర్వాత వాటిని
దాదాపు ఒక 15 డేస్ పడుతుందండి కొంచెం ఇలా ఏమాత్రం సైజు ఆకులు రావడానికి. రోజు వాటర్ మార్చుకొని ఉంచుకుంటుంటే ఇలా మొత్తం పెట్టిన తర్వాత మొత్తం టబ్బు నిండా వచ్చేలాగా దీనిలో వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత కూడా ఇది వాటర్ కూడా దీనిలో ఉన్న వాటర్ కూడా 15 డేస్కి ఒకసారి ఇలా టబ్బు వంపేస్తే చాలు, మొత్తం నీళ్ళు పోతాయి కదా. అట్లా వంపేసుకుంటే 15 డేస్కి ఒకసారి వాటర్ మార్చుకుంటూ ఉండాలి ఈ టబ్బులది కూడా. ఇవి సీడ్స్ కాబట్టి దాదాపు 1 ఇయర్ పడుతుందంటే ఇవి పెద్దవయ్యి ఫ్లవర్స్ రావడానికి. ఈ వేరేగా బడ్స్ అని ఇప్పుడు వేరే వస్తున్నాయి, అవైతే కొంచెం ఫాస్ట్గా ఫ్లవర్స్ వస్తాయంట. ఇవి సీడ్స్ కాబట్టి కొంచెం టైం పడుతుందండి, 1 ఇయర్ పడుతుందని అని చెప్తున్నారు. చూద్దాము. ఇవి మళ్ళీ వీటికి పూలు వచ్చాక మళ్ళీ మీకు వీడియో పెడతాను, వాటర్ వేసాక చూపిస్తాను. ఇదిగోండి ఇలా టబ్బు పెట్టి నేను మీకు ఇందాక వేయడం చూపించాను కదా, సీడ్స్ తోటి ఎలా పెట్టామో ఇలాగా చిన్న టబ్బుని పెద్ద టబ్లో దించి ఇట్లా పోయాలి. ఇవి 15 డేస్కి ఒకసారి వాటర్ మార్చుకోవాలి. ఇది దాదాపు ఇవి పువ్వులు అవ్వడానికి టైం పడుతుందట, 6 మంత్స్ నుంచి 1 ఇయర్ పడుతుందంట. ఇదండి నేను పెట్టే ఈ లోటస్ సీడ్స్ నుంచి లోటస్ పెంచడం. ఇవి పువ్వులు వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకోటి మీకు చూపిస్తా చూసారు కదండి లోటస్ సీడ్స్ నుంచి మొక్కలు ఎలా పెట్టానో. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలా నాలాగా లోటస్ పెంచాలనుకునే వాళ్ళకి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములండి.